గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకి రైతు భరోసా అందజేస్తూ రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉండేది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న రైతు బంధు అందక సన్నకారు రైతులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేడు యాసంగి మొదలైంది, కానీ రైతులకు రైతు భరోసా అందకపోవడంతో అప్పులు తెచ్చి వరి నాట్లు వేసు భూములను పండించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనకి అందుబాటులో రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాత చెప్పండి, మీకు రైతు బంధు రైతు భరోసా వస్తుందా? ఇంతమందుకు గత ప్రభుత్వం ఇచ్చేది, ఇప్పుడు ప్రభుత్వం వస్తుందా? ఇప్పుడు వస్తేనే సార్, అంతకుముందు వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండే. ఇప్పుడు ఏన వచ్చిందంటే యాది లేదు. అంటే మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? అప్పుడు ఎంత వస్తుండే? ఎకరాకు 2000 ఇస్తుండే మోడీ. ఇంకా ఇవి అవి పడుతుండే, భూమి పైసలు పడుతుండే. ఇప్పుడు అవి లేకుండా ఇవి లేకుండా అవి పడుతుండే. అంటే మీకు ఎట్లా మీకు ఉపయోగపడుతుండే డబ్బులు? ఎట్లా మీకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఎట్లా కూలీలకు అవుతుండే, నాటు కూలికి అవుతుండే, అంచలో కూలికి అవుతుండే. మాకు చాలా మేలు ఉండే. ఇప్పుడు అన్ని కష్టం. ఏడ ఏం చేయాలంటే అప్పు చేయాలి. అంటే ఇప్పుడు రాకపోయేసరికి మీకు మీకు ఏం చెప్తారు మరి ప్రభుత్వాలకి? ఇంకా ఏం చెప్తాం, మా కష్టం ఇట్లా ఉండదు చూడు. సో మరొక రైతు ఇక్కడే ఉన్నారు, భూమికి సంబంధించిన ఏం చెప్తారు అమ్మా మీరు? మేమేం చెప్పాము అబ్బా, మాకు రైతు బంధు పడతలేదు, ఏం పడతలేదు, మేమేం చేసుకొని బతకాలి. యాది ఎక్కువ ఉంటే మాకు రైతు బంధు పడాలి ఖచ్చితంగా. రైతు గత ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు మాత్రం ఇవ్వలేకపోతుంది. ఇప్పుడు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. మాకు రైతు బంధు అస్సలు ఇస్తలేడు, మేమేం చేసుకొని బతకాలి. అంటే ఇప్పుడు ఎట్లా ఉపయోగించుకో? ఆ డబ్బులు వస్తే మీకు ఎలా డబ్బులు వస్తే కూలీలకి ఏనికి అవుతున్నాయి సార్ మాకు. ఇప్పుడు ఆ డబ్బులు వస్తలేవు, ఏడ చూసిన అప్పులైనాయి, ఆ అప్పులకే సరిపోతున్నాయి, మాకు తిన్నికి ఏం వెళ్తలేవు. మరి ఏం చెప్తారు అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ? మీరేం చెప్తారు? ఇంకా ఏం చెప్పాము అబ్బా, గిట్ల చెప్తున్నాం. ఇంకా వాళ్ళు ఇవ్వండి, మేము యాక్టివ్ తెచ్చేస్తాము, అప్పులు చేస్తున్నాం, పెడుతున్నాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు ఎన్ని ఎకరాలు ఉంటుంది? 4 ఎకరాలు ఉంది. వడ్లే ఇంకా అప్పుడు నీళ్ళు కూడా లేకుండా అక్కడ ఊరికేనే పెడుతుంది. ఇప్పుడు మరి అధికారులకి రైతు భరోసా కావాలా మీకు? మాకు రైతు భరోసా కావాలి. పేదోళ్ళం మరి ఎక్కడికి వెళ్ళి బతకాలి మేము. మాకు రైతు భరోసా కావాలి సార్. రైతు బంధు లేకుంటే నాట్లు లేకుండా ఉండవలసే ఉంది. ఇప్పుడు మాకు ఇప్పుడు పైసలు పడితేనే కదా మేము కాబ్దానానికి పెట్టేది. లాగోడికి పిండి సంచులు ఇబ్బంది అవుతుంది, ప్రతి ఒక్కటి ఇబ్బంది ఉంది సార్. కాబ్దానం చేయాలంటే చాలా కష్టం ఉంది. మా అసలు పేదోళ్ళు కాబ్దానం చేయకుండా పర్వాలేదు అని ఇంత లేట్ అవుతుంది నాటేనికి. అన్నిటికన్నీ కరెక్ట్ టైంకి మాకు అందిస్తేనంటే ఇప్పటి వరకు నాట్లు వేస్తుంటిమి, చేను కలుస్తుంటిమి, ఏవి కరెక్ట్ అందియకనే ఇంత లేట్ అవుతుంది. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. మాకైతే వచ్చేటివన్నీ కరెక్ట్ టైంకి వస్తే బాగుంటుంది. పిండి సంచులు కానీ, రైతు బంధు కానీ, అన్ని కానీ. అంటే గత ప్రభుత్వం ఇచ్చేది ఎట్లా ఉపయోగపడుతుంది? అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చినాయి, ఇప్పుడు వస్తలేవు కరెక్ట్ టైం. పిండి సంచులతో దేకిలు అన్ని ఇబ్బంది ఉంది ఇప్పుడైతే. అప్పుడు కరెక్ట్ టైంకి వచ్చినవి మంచిగానే నడిచింది. అప్పుడు అంత కబ్దానం కూడా ఇప్పుడు నడుస్తలేదు మంచిగా. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం చెప్తారు మరి దీని విషయం? ఇంకా మాకైతే సాయం చేయాలని చెప్తున్నాం. ఇంకా ఏం చెప్పాలో మాకు రైతులకు ఇంతకనే తెలియదు. మాకు కరెక్ట్ టైంకి అన్ని అందియాలి. మాకు సాయం చేస్తే మేము మంచిగా చేసుకొని బతుకుతాం. మాకు రైతు బంధు పైసలు వస్తే ఈ కరువు కూలకు సరిపోతుండే సార్. ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది అయింది. మేము ఎట్లా చేసుకొని ఎట్లా బతకాలి? అన్ని పెట్టుబడి చేస్తున్నాము, అప్పులు తెచ్చి పెడుతున్నాం లాగోడికి. అప్పుడు అంటే ఈ పైసలు పడితే కూలీల కన్నా అవుతుండే, ఇప్పుడు అన్ని అప్పు తెచ్చి పెట్టుకోమైంది. మాకు 5000 పడుతున్నాయి సార్. సగం అన్న పెట్టుబడి అవుతుండే, ఇప్పుడు అది లేదు ఇది లేదు. అప్పుడే చేస్తున్నాం సార్, అప్పు తెచ్చే పెడుతున్నాం లాగోడికి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా రైతు భరోసా పేరుతోటి ఎకరాకు 4000 రూపాయలు అందించినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న ఎలాంటి రైతు భరోసా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చినటువంటి రైతు బంధు తమ యొక్క పంట పొలాలకి కానీ, అటు యూరియా కాడు, అటు డిఏపి కొనడానికి కూడా డబ్బులు సహకారంగా ఉంటుండే, అటు కూలీలకు కూడా సహకారంగా ఉంటుండే అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి. గత వానాకాలం పంటల్లో కూడా అధిక వర్షాలతోటి నష్టపోయినటువంటి పరిస్థితి. నేడు యాసంగి పంటకైనా మాకు ప్రభుత్వం ఆదుకొని రైతు భరోసా పేరుతో పథకానిగా అమలు చేసే విధంగా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.